భాగస్వామ్యం కావాలని, యోగా మన మనస్సునే కాదు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని పొందడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాల కారణంగా యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగా అభ్యసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తులసీదాస్ కుమార్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి కృపాకర్, జిల్లా అధ్యక్షులు 70-80 సంవత్సరాలున్న పెద్దమంతుల దగ్గర యోగా చేయడంలో మంచి రిజల్ట్ ఉంటుంది. దాని పూర్తి స్థాయిలో మనం రామ్దేవ్ బాబా గారి యోగా యాసనాలు, యోగా రోజు మార్నింగ్ 5 o'clock టీవీ దగ్గర చూస్తూ ఉంటాం. బ్రహ్మాండమైనటువంటి ఒక ఆల్ ఇండియానే కాకుండా యావత్ ప్రపంచం అంతా ఇట యోగాలో పాల్గొని వారి వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. స్టూడెంట్ దశ నుంచే మన పిల్లలను ఈ విధంగా ముందుకు తీసుకుపోయి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తూ ఉంటే భయమవుతూ ఉన్నది. స్టూడెంట్స్ అందరూ చాలా పెడదారి బట్టి మత్తు పానీయాలకు బానిసలై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రకరకాల పెడదారి పోతూ ఉన్నారు. స్పోర్ట్స్లో తప్పకుండా చదువుతో పాటు స్పోర్ట్స్లో రాణించి ఇటువంటి యోగా కాంపిటీషన్స్లో పిల్లలను ముందుకు తీసుకుపోయినట్టయితే చాలా బ్రహ్మాండంగా కొన్ని అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా నిర్వాహకులందరికీ, మీ పాఠశాలలో చదువుతున్న మీ యాజమాన్యానికి, మీ మాస్టర్స్ అందరికీ, యోగా మాస్టర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించి పిల్లలను చదువు, క్రీడలు, యోగా అటువంటి ఒక అలవాట్లను ముందుకు తీసుకుపోయినట్టయితే రేపు రాబో కాలంలో పిల్లలు మంచి ఆలోచనతోటి ముందుకు మన తెలంగాణ ప్రాంతాలు కాకుండా యావత్ ప్రపంచమంతా వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ బాబు చేయకుండా ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ కాంపిటీషన్ పటాన్ చెరు నియోజకవర్గంలో ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ అందరికీ యోగా కాంపిటీషన్ మన ముదిరాజ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యోగా స్టూడెంట్స్కి అందరికీ, నిర్వాహకులకు, వేదిక పైన ఆశలైన పెద్దలందరికీ ఆ ముదిరాజ్ భవన్ పావనం అయిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర నలుగురికి వచ్చి మా ముదిరాజ్ భవన్లో ఈ యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నందుకు మా ముదిరాజ్ భవన్ కింద పావనమైంది, మా నియోజకవర్గం కింద పావనమైందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.